హాయ్ బాయ్. ఏంటి సరదా సత్యబాబు హాయ్ చెప్పాడు, బాగానే ఉంది, ఎంతమంది మళ్ళీ బాయ్ చెప్పేస్తాను అనుకుంటున్నారా? హాయ్ అంటే ఎంత ఆనందం ఉంటుంది. ఎవరైనా బంధుమిత్రులు కానీ కాలేజీ ఫ్రెండ్స్ కానీ కలుసుకుని కానీ హాయ్ అని చెప్పుకుంటాం ఎంతో ప్రేమగా. అదేవిధంగా విడిపోయేటప్పుడు మళ్ళీ బాధగా బాయ్ అని చెప్పుకుంటాం. ఈ రెండు తాలూకా మధ్యన ఉన్న విషయం ఎలా ఉండాలనేది పాట రూపంలో మధ్యలో ఉన్నటువంటి జీవితం ఏ విధంగా ఉండాలనేది ఈ పాట రూపంలో మీకు సరదాగా వినిపిస్తాను కదండి. హాయ్ హాయ్ అంటూ మీ ముందుకు వచ్చాను, బాయ్ బాయ్ అంటూ బయలుపోతాను. హాయ్ హాయ్ అంటూ మీ ముందుకు వచ్చాను, బాయ్ బాయ్ అంటూ బయలుపోతాను. హాయికి బాయికి మధ్యలో ఉన్నదే, హాయికి బాయికి మధ్యలో ఉన్నదే సరదాల సందడని చెప్పగా వచ్చాను. హాయ్ హాయ్ అంటూ మీ ముందుకు వచ్చాను, బాయ్ బాయ్ అంటూ బయలుపోతాను. హాయ్ హాయ్ అంటూ మీ ముందుకు వచ్చాను, బాయ్ బాయ్ అంటూ బయలుపోతాను. హాయ్ హాయ్ అంటే హాయిగా ఉంటుంది, అంత కలిసి మనం ఆనందంగా ఉంటాము. హాయ్ హాయ్ అంటే హాయిగా ఉంటుంది, అంత కలిసి మనం ఆనందంగా ఉంటాము. బై బై అంటేనే బాధగా ఉంటుంది, బై బై అంటేనే బాధగా ఉంటుంది. భారమైన సరే బయలుదేరి తీరాలి. హాయ్ హాయ్ అంటూ మీ ముందుకు వచ్చాను, బాయ్ బాయ్ అంటూ బయలుపోతాను. హాయ్ హాయ్ అంటూ మీ ముందుకు వచ్చాను, బాయ్ బాయ్ అంటూ బయలుపోతాను. దుఃఖం వచ్చిన కానీ దగ్గరికి రాను, నువ్వు రాకపోయినా నవ్వుతూ ఉండాలి. దుఃఖం వచ్చిన కానీ దగ్గరికి రాను, నువ్వు రాకపోయినా నవ్వుతూ ఉండాలి. ఎత్తికోని ఉంటే ఆడారి నీ బతుకు, ఎత్తికోని ఉంటే ఆడారి నీ బతుకు. సరదాగా నువ్వు ఉంటే స్వర్గమే నీ బతుకు. హాయ్ హాయ్ అంటూ మీ ముందుకు వచ్చాను, బాయ్ బాయ్ అంటూ బయలుపోతాను. హాయ్ హాయ్ అంటూ మీ ముందుకు వచ్చాను, బాయ్ బాయ్ అంటూ బయలుపోతాను. థ్యాంక్ యూ. దీని అంతరార్థం ఏంటంటే హాయ్ అనుకొని మనం జన్మ తీసుకొని మనం తల్లిదండ్రుల నుంచి మనం వస్తాం. ఎంతో జీవితం మధ్యలో గడుస్తూ ఉంటుంది. బాయ్ అనుకొని మనం జీవితం ముగించుకొని పోతాం. కానీ ఈ రెండింటి మధ్యన ఉన్నటువంటిదే సరదాల సందడి. జీవితం ఆనందంగా సరదాగా గడపటమే ఈ సరదాల సత్యబాబు చెప్పినటువంటి పాట రూపంలో అంతరార్థం. ఓకే, థ్యాంక్ యూ.